నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహణ. 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులను సన్మానించిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన వెంకటరమణ శుభాకాంక్షలు తెలిపిన సిబ్బంది. జంగారెడ్డిగూడెం బస్టాండ్ సమీపంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం చూపుడు వేలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ రవిచంద్ర. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు. శ్రీ గాయత్రీదేవి అమ్మవారి అలంకారంలో దర్శనమిచ్చిన గ్రామదేవత గంగానమ్మ అమ్మవారు. వృద్ధులు సమాజానికి విలువైన సంపద అని, కావున ప్రతి ఒక్కరూ వృద్ధులను గౌరవించాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తున లక్ష్మి సూచించారు. బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాలలో జరిగిన ఈ వేడుకల్లో చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత పలువురు ప్రముఖులు అసోసియేషన్ సభ్యులతో కలిసి చైర్పర్సన్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణలతో కలిసి వృద్ధులను ఉద్దేశించి మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు భవనం కావాల్సి ఉందని తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనికి సంబంధించిన స్థలం కూడా కేటాయించడం జరిగిందని, త్వరలోనే నిర్మాణ పనులను కూడా ప్రారంభించేందుకు అనుమతులు తీసుకొస్తామని తెలిపారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షులు కె కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎస్ రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ వృద్ధులను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. అంతేకాకుండా వృద్ధుల కోసం రూపొందించిన చట్టాలను సక్రమంగా అమలు చేయాలని కోరారు. అనంతరం 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ కటారి వాసు, హైస్కూల్ హెచ్ఎం లోవ కుమారి, టీడీపీ నాయకులు అల్లూరి రామకృష్ణ, అసోసియేషన్ ప్రతినిధులు కుక్కనూరి రామచంద్రరావు, దల్లి కేదారేశ్వరరెడ్డి, కుంచి త్రినాథరావు, బోడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. ఈ 60 సంవత్సరాలు వచ్చిన అరుగుతులకి వాళ్ళ సాల్వాలు కట్టి సన్మానం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. మా కర్మగారు రామచంద్రరావు గారు, వీళ్ళందరూ అధ్యక్షులు, సర్ప గారు, వీళ్ళు కనపడినప్పుడల్లా ఏం చెప్తారంటే మాకు ఒక షెల్టర్, ఒక వేదిక కావాలి, మేము అందరం కూర్చుంటాం, ఇటువంటిది ఒక షెల్టర్ కావాలి అనేది వీళ్ళందరి యొక్క కోరిక, అభిమతం. దానికోసం గతంలో కొన్ని స్టెప్స్ వేయడం జరిగింది. అక్కడ శంకుస్థాపన చేశాం. ప్రభుత్వాలు మారినాయి కనుక ఆ ఫైల్ని పెద్దలు రావుల కృష్ణ గారు, అల్లూరు రామకృష్ణ గారు కూడా ఫాలోఅప్ చేసి దాన్ని ఏదో రూపంలో ఎలిమినేషన్ ఫైల్ క్లియర్ చేయండి. 70% అయిపోయింది. మిగిలిన 70 ఒక 30%, 20% ఉంటుంది. అయిపోతే నేను అవసరమైతే జిల్లా పరిషత్ నుంచి కూడా మేము ఫండ్ ఇవ్వచ్చు. దానికి ఆల్రెడీ కొంత డోనర్స్ కలెక్ట్ చేశారు. మరి డెప్యూటీ గారు ఆఫీస్ కావాల్సినటువంటి స్థల సేకరణ పునాది వేసారన్నారు. మరి దాన్ని ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి మరి మళ్ళీ సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని అక్కడ చేసుకోవాలని చెప్పారు ఆయన అంటున్నారు. కనుక దాన్ని కూడా ప్రోత్సహించి ఏ రకంగా అయితే ఆ అమౌంట్ సేకరణ జరుగుతుందో, ఒకవేళ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా నేను దీన్ని మళ్ళీ ఆయన దృష్టిలో పెట్టి ఏవైనా మళ్ళీ సంవత్సరానికి ఈ యొక్క ఆఫీస్ పూర్తి చేసి ఈ యొక్క వృత్తులైన యువకులకి మనం ఆ ఆఫీస్ ఏర్పాటు చేయాలని చెప్పి దృష్టిలో పెట్టి సంవత్సరం కూడా దీని గురించి నేను కూడా పోరాడతానని చెప్పి సభాముఖంగా చెప్పి వృత్తుల వారోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం బాపూజీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం వారు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. గత 12 సంవత్సరాల నుంచి మా సంఘం ఈ జంగారెడ్డిగూడెం మండలంలో అనేక గ్రామాలను కలుపుకొని వృద్ధులకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సుమారు మేము 1000 మంది సభ్యులు ఉన్నాం. ఇప్పుడు వృద్ధులు అంటే ప్రతి వ్యక్తి కూడా వృద్ధులు అవుతాడు, తప్పదు. అలాగే ప్రతి జీవి కూడా అది వృద్ధాశ్రమ వృద్ధులు అలాగే
అది ప్రకృతి ధర్మం, అది దాన్ని మనం ఎవరు తప్పించుకున్నాం. అంచేత ఏంటంటే వృద్ధులను అందరూ కూడా గౌరవం చేయవలసిన బాధ్యత మన అనుమానం ఉండాలి. మా సంఘ సభ్యులకి ఉండటానికి నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఈ స్థల విషయంలో మాకు అప్పట్లో ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ జడ్పీటీసీ బాబ్జీ గారు, సాగర్ గారు కూడా చాలా సహకారం ఇస్తూ మాకు ఆ విషయంలో చాలా తోడ్పాటు చేసింది. వారికి ధన్యవాదాలు తెలుపుకున్న సభాముఖంగా. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్గా కె వెంకటరమణ బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలో భాగంగా జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న నరేంద్ర కుమార్ను వేరే ప్రాంతానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో మున్సిపల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణను పదోన్నతిపై కమిషనర్గా నిర్వహించారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెంకటరమణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ ఉన్నతాధికారుల సూచనలను పాటిస్తూ ప్రజాప్రతినిధుల సహకారంతో కింది స్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. అంతేకాకుండా పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు పాటుపడతానని కమిషనర్ వెంకటరమణ స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం పుర ప్రజలకందరికీ నమస్కారము. నేను ఈరోజు కొత్తగా కమిషనర్గా, పురపాలక సంఘ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా, రాష్ట్ర ప్రభుత్వము మరియు స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి సహకారంతో, అదేవిధంగా చైర్పర్సన్ కౌన్సిల్ వారి సహకారంతో ఈ మున్సిపాలిటీకి ఏవైతే డెవలప్మెంట్కు అవసరమవుతున్నాయో ఆ పనులన్నీ చేసి జంగారెడ్డి పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడతానని తెలియజేస్తూ, ప్రజల అవసరమైన పారిశుద్ధ్యము, అదేవిధంగా త్రాగునీరు, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ ఈ విషయాల్లో ఇప్పటికన్నా మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ, అదేవిధంగా పురపాలక సంఘ సిబ్బందిని మరియు సెక్రటరీ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం యొక్క చూపుడు వేలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో పలు దళిత సంఘాల నాయకులు విగ్రహం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయటం అంటే లక్షలాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీయటమేనన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. అతి త్వరలోనే ఈ ఘటనకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. అనంతరం ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహం చూపుడు వేలను డీఎస్పీ పర్యవేక్షణలో మరలా ఏర్పాటు చేశారు. సరిపోతుంది, వచ్చేది ఎంతకాలతో అంత వచ్చేది ఆరాలి వేరే నువ్వు జాయిగా అంబేద్కర్ విగ్రహం యొక్క చూపుడు వేలు విరగొట్టడం అనేది జరిగింది. అది ఏ విధంగా జరిగినప్పటికి కూడా ఇది లక్షల మంది మనోభావాలకి సంబంధించినటువంటి విషయం కాబట్టి దీనిలో ఇమ్మీడియట్గా తగిన చర్య తీసుకొని దీనికి కారకులు ఎవరైనా ఉంటే వాళ్ళని వెంటనే వాళ్ళ మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ అపచారం జరిగినటువంటి విగ్రహాన్ని ఇమ్మీడియట్గా కూడా దాన్ని రెక్టిఫై చేసి అందరి యొక్క మనోభావాల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దాని మీద తీసుకోవాల్సిన చర్యలు కూడా ఇక్కడ మన నాయకులు అందరితో కూడా చర్చించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో దానికి తగ్గ చర్యలన్నీ కూడా మేము తీసుకుంటాం. ఈ కేసు నమోదు చేసి నిందితులు ఉన్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజైన శుక్రవారం అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి పలు విశిష్ట పూజలు నిర్వహించారు. అంతేకాకుండా సామూహిక కుంకుమ పూజలు కూడా జరిపారు. ఈ పూజలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా కొప్పారపు శ్రీరామమూర్తి ప్రమీల దంపతులు
బుడిగిన శేషగిరి బాబు, ఎర్రం ఉదయ్ కుమార్ దంపతులు ప్రసాద దాతలుగా వ్యవహరించారు. అదేవిధంగా చందన బ్రదర్స్ నిర్వాహకులు అమ్మవారి అలంకరణకు చీరను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాడపల్లి వెంకట శేషాచార్యులు మాట్లాడుతూ గంగానమ్మ అమ్మవారి ఆలయంలో జరిగే దసరా ఉత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజుతో పాటు సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. వేదమాత గాయత్రీ దేవి నమః భక్తిపూర్వక నమస్కారం సమర్పయామి. మహాలక్ష్మీ స్వరూపిణి గంగాదేవి నమః. గంగాదేవి మాలాహయాత స్వరూపిణి వేదమాత. పరమ పవిత్రమైనటువంటి మన జంగారెడ్డిగూడెం పట్టణాన్ని మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజనని అయినటువంటి శ్రీ గంగారమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈ రోజు రెండవ రోజుగా శ్రీ గంగారమ్మ అమ్మవారు వేదమాత గాయత్రీదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ తెల్లవారుజామున అవతార పూజా కార్యక్రమంతో ప్రారంభమయ్యి సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకుంటున్నాము. అలాగే ప్రతిరోజు కూడా సాయంత్రం 6 గంటలకు ఏ అవతారంతో అయితే అమ్మవారు కొలువు తీరి ఉంటారో ఆ అవతారమూర్తికి శాంతి హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం 7:30 సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ జరుగుతుంది. ప్రతిరోజు కూడా రాత్రి 7 గంటలకి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వర్తించుకోవడం జరుగుతోంది. మరి ఈ దసరా నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారికి జరిగినటువంటి అవతార అలంకార మహోత్సవాలను గనక దర్శించినట్లయితే, ఆరాధించినట్లయితే నవరాత్రి వ్రతఫలం వారికి సంప్రాప్తమయ్యి వారి గృహమునందు అష్టైశ్వర్యాలను కూడా ప్రసాదించేటువంటి చల్లని తల్లి గ్రామదేవత గంగానమ్మ. అటువంటి గంగానమ్మ అమ్మవారు ప్రతిరోజు కూడా ఒక అవతారంతో అమ్మవారు కొలువు తీరు ఉంటున్నారు. రేపు శనివారం రోజున శ్రీ గంగానమ్మ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమవబోతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా అన్నపూర్ణాదేవిని దర్శించుకున్నా, ఆరాధించుకున్నా అన్నపానానికి లోటు లేకుండా మనందరికీ కూడా చక్కగా కాపాడి రక్షించినటువంటి ఆ జగన్మాత యొక్క అనుగ్రహం మనందరికీ కూడా ప్రసరింప చేయాలని ప్రతిరోజు కూడా మీ గోత్రనామాలతో అర్చన కొరకు ఆలయం వద్ద కమిటీ వారిని సంప్రదించండి. అమ్మవారికి జరిగినటువంటి ఈ నవరాత్రి మహోత్సవాలలో వేలాది మంది పాల్గొని అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా తెలియజేస్తున్నాము. విద్యార్థులు తరగతి గదుల్లో నేర్పించే పాఠ్యాంశాల కంటే పారిశ్రామిక సందర్శనల ద్వారా అమితమైన జ్ఞానం కలుగుతుందని తపస్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ దాకారపు కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వారావుపేట రోడ్లో ఉన్న తపస్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు పారిశ్రామిక సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు లక్కవరంలోని రైతు డైరీ, జంగారెడ్డిగూడెంలోని లక్ష్మీ గణపతి క్రాఫ్ట్ పేపర్ మిల్, శ్రీమతి ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్, ఐఎఫ్ఎల్ నర్సరీలను సందర్శించారు. ఆయా పరిశ్రమల్లో విధి విధానాలను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా దాకారపు కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు ఇటువంటి ప్రత్యక్ష అనుభూతి వలన ఎంతో జ్ఞానం కలుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో కూడా తమ విద్యార్థుల కోసం ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆదిత్య, డైరెక్టర్ సురేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆపు.
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజున శుక్రవారం అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. పట్టణానికి చెందిన కర్పూరం గవరయ్య గుప్తా, కంచర్ల రఘురామ్ కుమార్ దంపతులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు కణించర్ల లక్ష్మీనారాయణ దంపతులు ప్రసాదాన్ని అందజేశారు. ప్రముఖ బట్టల వ్యాపారస్తులు దామోదర క్లాత్ షోరూం వారిచే అందించబడిన చీరను అమ్మవారికి అలంకరించారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ వరకు వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు. కావున ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు టీవీఏ రామతారకం, కొంకిమళ్ల సురేష్, పైడి రమేష్, జయవరపు సోమశేఖర్, కోలాటి నాగేశ్వరరావు, ఉప్పల శ్రీను, సొలస శ్రీను, దారా ప్రసాద్, మహంకాళి గోపి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాసవమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవంలో రెండో రోజుగా గాయత్రి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అలాగే ఈ రోజున పూజలో కర్పూరం గౌరవ గుప్తా నాని దంపతులు, అలాగే కంచెల రఘురామ్ దంపతులు కూర్చున్నారు. అలాగే చీరని దామోదర క్లాస్ వారు సమర్పించారు. అలాగే అన్నప్రసాద వితరణ కడించాల లక్ష్మీనారాయణ గారు సమర్పించారు. ఈ ప్రతిరోజు కుంకుమ పూజలు జరుగుతాయి కాబట్టి 50 మంది భక్తులు వచ్చి ఆలయంలోకి వచ్చి కుంకుమ పూజలో కూర్చొని అమ్మవారు దర్శించుకొని తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు రెండో రోజు భాగంగా శ్రీ గాయత్రి అమ్మవారిగా దర్శనమిస్తున్నారు. ఈరోజు పూజలో కూర్చున్న భక్తులు కర్పూరం వెంకట గవరయ్య దంపతులు, కంచెల్ల రఘురామ్ దంపతులు. ఈరోజు చీరదాతలో శ్రీ దామోదర క్లాత్ స్టోర్స్ జంగారెడ్డిగూడెం, ప్రసాద దాతలో శ్రీ కరించర్ల లక్ష్మీనారాయణ గారు. అలాగే ఈ 13వ తారీఖు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. మధ్యాహ్నం 3 గంటల నుంచి గ్రామోత్సవం జరుగును. ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రామోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీచక్ర సహిత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజు శుక్రవారం అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు కె విజయ్ శర్మ నేతృత్వంలో ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. తొలి రోజు పూజలో కొండ రాము, శ్రీదేవి దంపతులు పాల్గొన్నారు. అదేవిధంగా చింత నాగరాజు, నాగమణి దంపతులు ప్రసాద దాతలుగా వ్యవహరించారు. అమ్మవారి అలంకరణను ఎర్ర నాగేశ్వరరావు, సత్య దంపతులు సహకరించారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ వరకు ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు. కావున ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి అతి సమీపంలో కొలువైన శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో శరన్నవరాత్రి అత్యంత వైభవపేతంగా ఈ వేడుకలు జరుగుతున్నా అందులో భాగంగా ఈరోజు రెండో రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నటువంటి ఒక అపూర్వమైన దృశ్యం. బాలా రూపం అంటే శీఘ్ర అనుగ్రహకారిణి అంటారు. అమ్మవారిని అత్యంత సులభంగా అమ్మవారిని సంతోషపెట్టగలిగి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మెండుగా పొందేటువంటి అవకాశం ఉన్నటువంటి అవతారంగా బాలా త్రిపుర సుందరి అవతారాన్ని మనకి పెద్దలంతా చెప్తూ ఉన్నారు. ఆ క్రమంలో బాలా త్రిపుర సుందరి అవతారంలో ఈరోజు భక్తులు అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు పసుపు కొమ్మలతోటి అమ్మవారికి అర్చన, అదేవిధంగా కుంకుమార్చన కార్యక్రమం రెండో రోజు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆలయ కమిటీ ముఖ్యంగా ప్రధాన నిర్మాణకర్త అయినటువంటి బౌరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో కూడినటువంటి ఆలయ కమిటీ, అదేవిధంగా ఉత్సవ కమిటీ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని భక్తులు మరియు దాతల సహాయ సహకారాలతో అద్భుతంగా నిర్వహించారు. ఈ క్రమంలో రేపు అనగా మూడో రోజు శనివారం నాడు అమ్మవారు గాయత్రీదేవిగా, వేదమాత గాయత్రిగా భక్తులకు దర్శనం ఇవ్వబోతా ఉన్నారు. ఇందులో పంచవర్ణ గాజులతో అమ్మవారికి విశేషమైన అర్చన, అదేవిధంగా కుంకుమార్చన కార్యక్రమం కూడా రేపు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని బౌరిశెట్టి మురళీకృష్ణ దంపతులతో కూడిన ఆలయ కమిటీ తెలియజేస్తూ ఉంది. ఈ జరుగుతున్నటువంటి ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అత్యంత అద్భుతమైనటువంటి అంశంగా మనం చెప్పుకునేటువంటి విషయం 11వ తారీఖు సాయంత్రం అంటే మహానవమి రోజు సాయంత్రం రాత్రి 7 గంటల నుంచి మర్నాడు ఉదయం 7 గంటల విజయదశమి వచ్చిన రోజు 7 గంటల వరకు అంటే కంటిన్యూగా 12 గంటల అర్ధరాత్రి అంతా కూడా ఆలయం తెరిచే ఉంటుంది. అమ్మవారు మహాకాళి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు. అదేవిధంగా ఆ రోజు జరుగుతున్నటువంటి దీపోత్సవ సేవలో కూడా భక్తులు పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ మరోసారి బౌరిశెట్టి మురళీకృష్ణ నుంచి ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతా ఉంది. చింతలపూడి నియోజకవర్గంలో దాతలు అందించిన వరద బాధితుల నిధులు 51,56,240 రూపాయల చెక్కును సీఎం రిలీఫ్ ఫండ్కు ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలో రోడ్లు, వంతెనలు తదితర అభివృద్ధి పనులపై 200 కోట్లు ఖర్చు అయ్యే ప్రతిపాదనను సీఎంకు అందజేశామన్నారు. ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలు వెంటాడుతున్నాయని, వీటిని పరిష్కరించకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారని ఆయన దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇందులో చింతలపూడి, జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, లింగంపాళ్లెం మండలాలకు చెందిన సమస్యలను ప్రస్తావించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, మాజీ ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి, జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు రాబోరి కృష్ణ, మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, నాయకుడు మండవ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు తోడుగా ఉంటూ విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. గడిచిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని పార్టీ శ్రేణులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, మరలా రాబోయేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని ధైర్యం చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్తలు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, జడ్పీటీసీలు, ముఖ్య నేతలు, కార్పొరేటర్లతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ సమావేశానికి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజలకు ఏ విధంగా దగ్గర కావాలో దిశానిర్దేశం చేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని సూచించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్, ఏలూరు అసెంబ్లీ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. మనం మన 5 సంవత్సరాలలో ఎక్కడా కూడా తప్పు చేయాల. ప్రజలకు చెప్పిన ప్రతి మాట నెరవేర్చి, మేనిఫెస్టో అన్నది మామూలుగా రాజకీయ నాయకులకు మేనిఫెస్టో ఇస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసే పరిస్థితి నుంచి
మేనిఫెస్టో అన్నది ఒక డెఫినిషన్ ఇచ్చి, మేనిఫెస్టో అన్నది నిజంగా ఒక బైబిల్ అని, ఒక ఖురాన్ అని, ఒక భగవద్గీత అని ఒక డెఫినిషన్ దానికి ఇచ్చి మొట్టమొదటి రోజు నుంచి కూడా కారణాలు చెప్పకుండా, కారణాలు వెతుక్కోకుండా, కారణాలు చెప్పాల్సి వస్తే కనుక మన ప్రభుత్వంలో మనకున్న కష్టాలు బహుశా ఎక్కడా ఎప్పుడు చూసిండం. ఎప్పుడు చూడని కోవిడ్ లాంటి సమస్యలను కూడా ఎదుర్కొన్నాం. అది కూడా 2 ఏళ్ళు, అది కూడా 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి సమస్యలు ఎదుర్కొన్నాం. కానీ ఎప్పుడు కూడా ఒకటే చెప్పా, మనల్ని ప్రజలు ఓటేశారు. మనం ఎన్నికలప్పుడు ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసినాం. మనం ఇచ్చిన మాట మరో 30 సంవత్సరాల పాటు మన బాటను నిర్దేశిస్తుంది అని చెప్పి. అని ఎప్పుడు కంప్లైంట్ అనేది ఎక్కడ చేయాల. పలానోడు అది చేశాడు, పలానోడు ఇది చేశాడు అని చెప్పి ఎప్పుడు కారణాలు వెతుక్కోలే. పలానా సమస్యలు ఉన్నాయని చెప్పి ఏ పొద్దు కారణం చెప్పాల. ఎప్పుడు కూడా ముఖాన ఎప్పుడు చిక్కటి చిరునవ్వే చూపించాం. ఆ చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రజలకు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదేమో. బడ్జెట్ కన్నా ముందే, బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి, ఆ క్యాలెండర్లో ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం, ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం, ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తామని చెప్పి పథకాలన్నీ సంవత్సరం పొడుగునా ఏ పథకం ఏ నెలలో ఇస్తామని చెప్పడమే కాకుండా ఆ నెలలో బటన్లు నొక్కి నేరుగా పథకాలు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహణ. 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులను సన్మానించిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన వెంకటరమణ శుభాకాంక్షలు తెలిపిన సిబ్బంది. జంగారెడ్డిగూడెం బస్టాండ్ సమీపంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం చూపుడు వేలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ రవిచంద్ర. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు. శ్రీ గాయత్రీదేవి అమ్మవారి అలంకారంలో దర్శనమిచ్చిన గ్రామదేవత గంగానమ్మ అమ్మవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.